హాయ్ ఎవ్రీవన్, ఈరోజు డే 3 అండ్ ఇంకా ఇట్స్ టైమ్ టు ప్యాక్ బ్యాగ్స్ అండ్ సే బై బై. మా చెల్లి వాళ్ళు అరౌండ్ 11:30కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతారు. మాకు 3:30కి ఫ్లైట్ ఉంది అండ్ అంతా ప్యాకింగ్ కూడా అంతా అయిపోయింది. వాళ్ళిద్దరు ఐషాని నిహిరా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను బెంటల్ వెళ్ళిపోతాను, నువ్వు మర్ఫెస్ బోరో వెళ్ళిపోతావా అని చెప్పి. అయ్యో అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తే. యా, అండ్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా అయిపోయినాయి 2 days, మంచిగా తిరిగాము. అండ్ ఇంకా ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి, రివర్ వాక్ అండ్ ఇక్కడ ఒక స్వింగ్ చూసాం. మరి నేనైతే నాష్విల్లో, సియాటల్ అట్లా చూడలేదు. చాలా పెద్ద స్వింగ్స్ అండ్ పిల్లలకి వెరీ జైంట్ స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి పార్క్లు. చాలా బాగుంది. కుదిరితే అక్కడికి కూడా తీసుకెళ్దాము అనుకుంటున్నాం. మేము వచ్చినప్పటి నుంచి వెదర్ చూపించడం అయితే మంచిగానే చూపిస్తుంది, కానీ బయటికి వెళ్తేనేమో ఎక్స్ట్రీమ్లీ కోల్డ్, బాగానే చలి పుడుతుంది. అలాగే ఉంటుంది, సన్ ఉంటుంది, చలి పుడుతుంది కూడా. సో నేను తెచ్చుకున్న ఫ్రాక్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. గుడ్, నేను అడిషనల్ గా జీన్స్ టాప్స్ అవి కూడా తెచ్చుకున్నా. బట్ ఎన్ని తెచ్చుకున్నా కూడా అట్ లాస్ట్ ఇదైతే భరత్ టీషర్ట్ వేసేసుకున్నా. నాకు చాలా పెద్దగా ఉంది, అందుకే ఇన్షర్ట్ చేసుకున్నా. ఎలాగో హుడీ వేసుకుంటా కాబట్టి. నువ్వు అందుకే బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి నుంచి అడిషనల్ బట్టలు తెచ్చుకోబడదు. నీవి చాలా కంఫర్ట్ ఉన్నాయి, అడిషనల్ తెచ్చుకో. సరే, ఇంకా లాస్ట్ ఏమైనా ఉంటే పెట్టేసే భరత్, చూసి అవి కూడా. దారా నిహిరా ఇట్రా. నువ్వు ఇప్పుడు వెళ్తున్నావా బెంటన్విల్కి? మళ్ళీ ఎప్పుడు వస్తావు మర్ఫీస్ బోరోకి? రేపే వస్తావా మర్ఫీస్ బోరోకి? ఎట్లా వస్తావు, కారా ఫ్లైటా? ఓ, ఫ్లైట్ లో వస్తావా? మరి చిట్టి, మరి మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా వస్తారా? మరి వాళ్ళు నేను ఒక్కదాన్నే పంపిస్తామన్నారే మాతో. నువ్వు వచ్చేయచ్చు కదా, నీకేం భయం? వస్తావా? నువ్వు వచ్చేసా ఎయిర్పోర్ట్ లో నేను పిక్ చేసుకుంటా వెళ్ళి. మిస్ జెన్నీ హాయ్ చెప్పు, మన ఇద్దరం మిస్ జెన్నీ క్లాస్ లో కలుద్దాం, ఓకేనా? వద్దాను మీ స్కూలా? ఫన్నీ చేస్తున్నాడు కదా, ఫన్నీ కదా, ఫన్నీ కదా. కాదు, నీ ఫ్రెండ్ ఎవరు మీ స్కూల్లో? నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు మీ స్కూల్లో? ఏదో చెప్పావు కదరా. ఇంకా కాదు, జూరియర్ కాదు, జూరీ ఎవరో చెప్పావు నాకు. జోరీ. ఓకే, నువ్వు జోరీ ఏం చేస్తారు స్కూల్లో? గాడిద గుడ్డులు పెడతారా? పెట్టిన గుడ్లతో ఏం చేస్తారు? మరి హగ్ చేసుకుంటే అవి ఏమైతే ఆ గుడ్డులు? ఐస్ బ్రేక్ అయిపోయాయి. ఐస్ బ్రేక్ అయిపోయినాయి. గాడి గుడ్డులు చేసి వాటిని హగ్ చేసుకుని పడుకుంటావు. ఆమ్లెట్ వండేసుకుంటావా వాటితో? ఇబ్బే ఇబ్బే. సరే, ఐషక్కతో ఆడుకోపో. బాగుంది మై డ్రెస్ నింది. హాయ్ శ్రియా, వస్తావా? దా. అది తెలిసి ఇక్కడికి వస్తున్నప్పుడు అక్క అనుకుంటూ వస్తుంది. ఏమనుకుంటారు మీ ఇద్దరు? ఏంటే? ఇదిగో, నువ్వు ఎప్పుడు ఇట్లే ఉండేదాన్ని, ఎప్పుడు ఎప్పుడు. అవునరా, పదండి పదండి. నా ఫోన్ తీసుకొచ్చాను. తెచ్చినట్టున్నావే. నీ ఫోన్ ఇక్కడ వదిలేస్తా. కాదు, అక్కడ ఎందుకు గ్లాసెస్ పెట్టావు? పోజులు చాలా ఇచ్చింది అసలు. అసలు దాంట్లో భంగి ఏంట్రా ఇది అసలు? ఫోటో అన్న వెంటనే. నేను ప్రీవియస్ బ్లాగ్లో చెప్పినట్టు మ్యాగ్నోనియాలో అయితే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. సో ఆమ్లెట్స్ నా ఫేవరెట్. నేను ఆమ్లెట్, పొటాటోస్ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నా. ఐషానికి ఫ్రెంచ్ టోస్ట్ ఆర్డర్ చేశాము.
నా బ్రేక్ఫాస్ట్ వచ్చిన వెంటనే దిస్ లుక్స్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి తను ఇంకా ప్లేట్ మార్చేసుకుంది. తను అది తింటా అని చెప్పి తినింది. అండ్ ఫ్రెంచ్ టోస్ట్ కూడా చాలా బాగుంది. అందరం ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తినేసాము. నువ్వేంటి మాటికి అట్లా హ్యాండ్ ఇస్తా ఉంటావు? మేమైతే రివర్ వాక్ కోసం స్టార్ట్ అయ్యాము. అండ్ ఐషాని కూడా చిట్టి వాళ్ళతోనే కార్లో వెళ్ళిపోయింది. మేమిద్దరం వాక్ చేస్తున్నాము. మంచిగా అక్కడ ఉన్న రోజులు కూడా వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ వాక్ అయింది. కాసేపు ఇట్లా మేమిద్దరమే వాక్ చేసాం. మాకు కూడా అది చాలా మంచిగా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఒక 15 minutes పట్టిందేమో మేము వెళ్ళడానికి. సో వాళ్ళు మేము ఒకేసారి వచ్చాము. జస్ట్ వచ్చి అలా మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయిపోయింది కదా ట్రిప్, వెళ్ళిపోతాము అని చెప్పి. అండ్ దాని తర్వాత ఐషాని నిహిరా కాసేపు ఇట్లా రోడ్ మీద ఏదో ఆడుతున్నారు. వాళ్ళు ఎక్కడ మురికి కింద పడతారు అని చెప్పి వాళ్ళిద్దరు హ్యాండ్ పట్టుకొని నేను ఇంకేదో ప్రిటెండింగ్ గేమ్ ఏదో పెట్టి ఆడిపిస్తూ ఉన్నాను. అండ్ అక్కడి నుంచి మేము పార్క్ వచ్చేసాము. మేము పార్క్లో మోర్ దాన్ ఒక 2 hours అట్లా టైం స్పెండ్ చేసి ఉంటాము. అండ్ చాలా చాలా బాగుండేవి. ఇలా ఆడుతూనే ఉన్నారు. అండ్ చెప్పా కదా అట్లా పెద్ద స్లైడ్స్ ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశారు. అండ్ పార్క్కి అక్కడే మొత్తము ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి. సో భరత్ బాలాజీ కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళు కాసేపు రౌండ్స్ వేశారు. అండ్ అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆ 2 hours. నేను మా చెల్లి చెప్పినట్టు ఇంతకుముందు బ్లాగ్లో మాకు అదేదో చాలా టైం దొరికేసేనట్టు ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అది ఇది అని అన్నీ చెప్పుకుంటూ ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది. వెరీ గుడ్ క్వాలిటీ టైం స్పెండ్ చేశాము. మీరు స్వింగ్స్ చూస్తే అవి చిన్నపిల్లలవి. ఆ చిన్నదాన్ని ఎక్కకుండా వీళ్ళిద్దరు ఎక్కి చాలాసేపు స్వింగ్ చేశారు. అండ్ ఐషాని ఒక టైంలో నాకు తీయడం కూడా కష్టమైంది. నేను చెప్పారే చిన్నపిల్లదిరా ఇంకా నువ్వు ఎక్కకు అని చెప్పి. అండ్ శ్రేయ కూడా చాలా బాగా ఆడుకుంది. అసలు ఇక్కడ ఇట్లా ఏడవడం కానీ చిన్నపిల్లలు అలా చేస్తారు కదా, అసలు ఏమీ లేదు. చాలా మంచిగా అక్కడ మేము 2 hours ఉంటే అది 2 hours ఫుల్గా నవ్వుతూ ఆడుకుంటూనే ఉండే. పిల్లలకైతే ఎంత బాగా నచ్చింది. అయితే అట్లీస్ట్ నేనున్న ప్లేస్లో మాకు అలాంటివి లేవు. సో ఐషాని చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈవెన్ నిహిరా చిన్న పాప అందరు కూడా చాలాసేపు ఆడుకున్నారు అక్కడ. బాయ్ 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 అబ్బబ్బా. అండ్ ఈవెన్ స్లైడ్స్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇది అయితే వాళ్ళకు బాగా నచ్చింది. అసలు ఎన్నిసార్లు మళ్ళీ పైకి వచ్చి ఇది చేశారో వాళ్ళు. ఒక బాలాజీ కూడా వస్తున్నాడు. ఇద్దరు కూర్చుంటారు సరిపోతుంది. దా ఇటు కూర్చో, ఇటు జరుగు, సైడ్కి జరుగు. వద్దు అస్సలు, అవి డర్టీ వాటర్ అయినా యూఆర్ నాట్ సపోజ్ టు టచ్. అయిపోయింది. మా చెల్లి వాళ్ళ రూమ్ కూడా చెక్అవుట్ చేసేసారు. లాబీలో వెయిట్ చేస్తున్నారు. బాయ్ బాయ్, సీ యు సూన్. బాయ్. నా బర్త్డేకి రండి అని చెప్పు. నీ ఇట్లా నా బర్త్డేకి రండి అన్నాడు. మీ బర్త్డేకి నాకు గిఫ్ట్ కొంటారంటే వస్తాను. కొంటాం. అండ్ మా చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్కి వచ్చి నేను ఇట్లా కొద్దిగా లగేజ్ ప్యాక్ చేసేసి అటు ఇటు తిరిగి వాళ్ళిద్దరు ఫుల్గా నిద్రపోయారు.
నాకు తెలిసి ఒక 40 minutes అలాగే పడుకున్నారు. దాని తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం మేము. ఫుడ్ వచ్చాక ఇంకా వీళ్ళిద్దరిని లేపేశాను. ఓకే, అన్ని సర్దేసుకున్నామా? గింబల్ అవన్నీ పెట్టుకున్నాము, చార్జర్స్. ఆల్ గుడ్. ఓకే, లెట్స్ గో. యా నానా, వెయిట్ చేయి, మేము వస్తున్నాం. అట్లా వెళ్ళకు నానా. థ్యాంక్ యూ ఐషాని. అండ్ మేము ఎయిర్పోర్ట్కి వచ్చాక నాకు తెలిసింది 2.5 hours ఫ్లైట్ డిలే ఉందని. భరత్కి ఆల్రెడీ తెలుసు అంట 30 minutes డిలే ఉంది అని చెప్పి. నాకు అసలు చెప్పని కూడా చెప్పలేదు. అక్కడికి వచ్చాక నాకు తెలిసి ఒక 30 minutes డిలే ఉంది అని చెప్పాడు. అది కాస్త 2.5 hours అయింది. ఇంకా జస్ట్ అలాగే కూర్చున్నాం. అండ్ ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్. మనం ఇంకా ఏదైనా చేయొచ్చు, లేకపోతే జస్ట్ విండో షాపింగ్ అయినా చేయొచ్చు, తిరగచ్చు, అట్లా కూడా ఏం లేదు. చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండ్ వెరీ లిమిటెడ్ షాప్స్. ఫుడ్ ప్లేసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. లక్కీలీ మేము మంచిగా తినేసి వచ్చాము. అండ్ జస్ట్ ఒక కాఫీ, ఐషానికి కొన్ని స్నాక్స్ అట్లా గ్రాప్ చేసుకున్నాం ఆ టైంలో. అయిపోయింది, వచ్చేసాం. యాక్చువల్గా మేము ఇంకా 2 hours ముందు 5:30కి ల్యాండ్ అవ్వాల్సింది. ఇప్పుడు 7:30 అయింది. యాక్చువల్గా అక్కడ ఎయిర్పోర్ట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అన్ని ఫ్లైట్స్ ఏదో డిలే అవుతుంది. ఎన్ని ఫ్లైట్స్ డిలే ఉందో. బట్ ఇంకా మాకు బోర్డింగే 5:40 అట్లా ఉండే. లక్కీగా ఇంకొంచెం ముందు అయ్యింది. అండ్ అట్లీస్ట్ 7:30కైనా నాషనల్కి వచ్చేసాము. అండ్ బాగా ఆకలి అవుతుంది. సో ఆనెస్ట్కి వెళ్ళి మంచిగా తినేసి ఇంటికి వెళ్తాము. 3 days ఎంత వాకింగ్ చేసామంటే ఎవ్రీడే మాకు 13,000 స్టెప్స్ అయ్యాయి. అంత బాగా తిరిగాం కదా. సో అందుకే అంత మంచిగా తినేసి వెళ్ళి పడుకుంటే అయిపోతుంది. కెన్ ఐ ఆర్డర్ On a special sandwich first. Medium, right? ఆర్డర్ చేసేసా, ఓకేనా? అయిపోయింది, మంచిగా ఫుల్గా ఫుడ్ తినేసాము. ఆయిషాని నాకు తెలిసి కార్లో నిద్రపోతుంది. నిద్రపోకపోతే తనకి మంచిగా వెళ్ళి స్నానం చేపించి పడుకోబెట్టేస్తాం. ఇంకా ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? ఓకే, బర్త్డే అయిపోయాక వచ్చిందా మియా బెల్ వచ్చింది. సెఫోరా ఇదేంట్రా? చెప్పులు పెట్టుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా రేపు ఓపెన్ చేస్తాను. నాకు అస్సలు ఓపిక లేదు. సూపర్ టైర్డ్, అస్సలు ఓపిక లేదు. అవన్నీ కూడా సెఫోరా వచ్చింది, అది కూడా ఓపెన్ చేయకుండా పడుకుంటున్నాను. నాకు అసలు ఓపిక లేదు. అవి ఒమేగా సప్లిమెంట్స్, అమెజాన్ ఒమేగా సప్లిమెంట్స్ అన్ని మార్నింగ్ ఓపెన్ చేద్దాం. అక్కడే వదిలేసి సరే పోదాం పదా. బాగా టైర్డ్నెస్ ఉండే అసలు. ఐషాని స్కూల్కి పంపించేసి ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సో ఇది నా పర్చేస్ సెఫోరా నుంచి. ఫస్ట్ వచ్చేసి ఈ గ్లో రెసిపీ టోనర్ ప్యాడ్స్. సో దీనికి నేను మంచి రివ్యూసే చూసాను. అది ఒకటి తీసుకున్నా. అండ్ ఐ డోంట్ థింక్ సో ఇది నేను ఉంచుకుంటాను అని చెప్పి ఇది నేను రిటర్న్ చేసేస్తాను. నేను కొన్నాక చూస్తూ ఉంటే చాలా మంది ఇక్కడ కట్ అయింది మాకు అట్లా చెప్పారు. సో అసలు నేను వాడాలని కూడా అనుకోవడం లేదు. అండ్ మీకు తెలుసు ఈ బ్రాండ్ EATM నాకు బాగా నచ్చుతుంది. ఇది వన్ ఆఫ్ ద క్లీన్ బ్రాండ్ ఇన్ సెఫోరా. దీన్ని ఆల్రెడీ నేను సీరం వాడాను. రెండిట్లో వస్తాయి, ఇంకొక దాంట్లో సీరం వస్తుంది. ఇది మాయిశ్చరైజర్. అండ్ చాలా రోజుల నుంచి నేను పీస్ అవుట్ బ్రాండే వాడుతున్నా. సో మార్చుకుంటూ ఉంటా. ఏదర్ ఈ బ్లూ కానీ ఇంకొకటి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఈ రెండిట్లో కూడా ఏంటి అంటే సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఫ్యూచర్ యాక్నీ కోసం హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఇక్కడ ఎస్పెషల్లీ దట్ టైమ్ ఆఫ్ ద మంత్ నాకు ఖచ్చితంగా వస్తుంది ఒక పింపుల్. సో దానికోసం నేను తీసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి సన్ స్క్రీన్. అండ్ మ్యాట్ లిప్స్టిక్స్. సో నేను మినీ తీసుకున్నా. ఇవి రెండు కూడా నా ఫేవరెట్ కలర్స్. వెల్వెట్ టెడ్డీ ఒకటి, మెహర్. నాకు ఈ మినీ లిప్స్టిక్స్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. నాకు ఖచ్చితంగా 1.5 year వస్తాయి.
నేను ఫుల్ సైజ్ లిప్స్టిక్ కొనుక్కుంటే అవి ఎన్ని ఇయర్స్ అయినా అయిపోవు, అండ్ 1.5 year అయిపోతే నేను పడేస్తా. అది ఫుల్ లిప్స్టిక్ ఉన్నా కూడా నాకు ఇది చాలా బెటర్ అనిపించింది, సో అందుకే ఇది తీసుకున్నా. ఏంటది? ఫేస్ మిస్ట్ 3 వచ్చాయి. 3 పెట్టా. ఓకే. సో హైడ్రేషన్ మిస్ట్, సమ్మర్స్ కదా, బయటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కాసేపు అయిపోయిన వెంటనే ఫేస్ చాలా డల్ అండ్ డీహైడ్రేటెడ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం వాడుతున్నా. యూజువల్గా నేను ఈ బ్రాండ్ తీసుకుంటా, క్లాడిలీ, అది వాడతాను. ఇది ట్రై చేద్దాము, ఇది కూడా క్లీన్ బ్రాండ్ కిందే ఉంటుంది, సో ట్రై చేద్దాము అని తీసుకున్నా. ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు, అండ్ మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నేను కింద ట్యాగ్ చేస్తాను. సో ఇవి నా సిఫర్ పర్చేస్. ఇవి కాకుండా వేరే దాంట్లో వచ్చేది ఏంటి అంటే సన్ స్క్రీన్, ఇంకొక సన్ స్క్రీన్ ఆర్డర్ చేశాను. 2 సన్ స్క్రీన్స్ తీసుకుందాం బికాస్ మనం సమ్మర్ బాగా వాడతాం కాబట్టి. సో సన్ స్క్రీన్ అండ్ ఇదే బ్రాండ్ సీరం, యా, అవి అడిషనల్గా వస్తుంది. చెప్పాగా ఇది నేను ఐషాని బర్త్డేకి ఆర్డర్ చేశాను, నాకు టైంకి రాలేదు అని చెప్పి. మేము ట్రిప్ నుంచి వెళ్ళి వచ్చేలోపు వచ్చాయి ఇవి. చాలా బాగున్నట్టు. యాక్చువల్గా తనకి ఇట్లా 6th పెట్టి ఫోటోషూట్ అట్లా చేపించాలి అని చెప్పి తీసుకున్నా. గుచ్చుకుంటుందంట. చెప్దాం భరత్, వేద్దాం, వేసి ఐషాని అడుగుదాం. భరత్ గుచ్చుకోనికి ఎక్కడ, ఓకే ఇక్కడ అంటే నాకైతే డ్రెస్ చాలా నచ్చింది, చాలా బాగుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఇట్లా రెడీ చేయాలనిపిస్తుంది, తను మంచిగా లోపల క్యాన్ ఉన్న లంగాలు అవి వేసి, బట్ స్టిల్ తనకు నచ్చదు. అండ్ ఫోర్స్ అయితే నేను చెయ్యను, తనకి నచ్చలేదు. పాపం ఇక్కడ ఇచ్చి అని తిరుగుతూ ఉంటుంది. తన స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, చిన్నపిల్లల స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఇష్టంగా వేసుకుంటారు, పర్లేదు గుజ్జుకున్నా నేను మంచిగా వేసుకుంటాను అని చెప్పి ఆశాన్ని అస్సలు వేసుకుంది. తనకి చూపిస్తా, తనకి బాగా నచ్చింది. ఒకటికి ఒక 2 సార్లు అడిగి, చూడమ్మా నీకు ఇచ్చి, లేకపోతే ఉంచుతా, లేకపోతే తీసేస్తా, రిటర్న్ చేసేస్తా అని చెప్పి. సో ఇది ఏంటి అంటే ఇట్లా వెనకల బో వచ్చి నాకు బాగా నచ్చింది. చూద్దాం. ఇదేమి ఇచ్చారు, ఇది ఇంకొకటి. భరత్ ఇది కూడా ఈ మధ్య ఇక్కడ ఎందుకు ఇట్లా టైట్గా ఉంది ఉంటుంది, సో ఇది కూడా చూపించాలి. ఇవి నాకు నచ్చిన డ్రెస్సెస్. ఐషా పోనీ నేను ఇది కూడా ట్రై చేశాను, మాల్కి తనని తీసుకెళ్ళి నీకు నచ్చినవి పిక్ చేసుకో అని చెప్పి. ఫ్లాషీ బట్టలు లేకపోతే అన్ని ఇట్లా సీక్వెన్స్ ఉన్న బట్టలు తీసుకొచ్చి సూపర్ అమ్మా నేను వేసుకుంటా అని చెప్పి ఇంటికి వచ్చిన, లేదమ్మా నాకు గుచ్చుకుంటుంది అంటుంది. సో నాకు అది కూడా వర్క్ అవ్వడం లేదు. అండ్ that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.